కాశీ దగ్గర ప్రజలు ఇక్కడ వేల ఏళ్ళగా నివసిస్తున్నారు. ఇప్పటికీ కూడా మీకు చిరపుంజి అని ఎక్కడా రాసి ఉండదు, సోహరానే కనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్ నుంచి విజువల్స్ ఒకసారి చూడండి. మేఘాలయ పర్వతాల పొగమంచు చాటును తాగిన ఈ జలపాతం చిరపుంజి పర్వతాల దక్షిణ అంచులో బంగ్లాదేశ్ సరిహద్దుకి దగ్గరగా ఉంటుంది. ఎకో పార్క్ షాకింగ్ ఏంటంటే అండి, 7 సిస్టర్ వాటర్ ఫాల్ ఇందాక చూసాం కదా, ఆ వాటర్ ఫాల్ పైనే ఉంటుంది ఈ ఎకో పార్క్. ఇదేనండి రూము. మామూలుగా చాలా బాగుంది రూమ్, సూపర్. బాల్కనీ అయితే ఎక్సలెంట్. మార్నింగ్ చూపిస్తాను. ఏమీ డిస్టర్బ్ చేయకుండా న్యాచురల్గా కనిపించే ఈ గుహల్లోకి వెళ్ళడం ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇదిగో ఈ వేలోంచి ఇలా పారింది మాట వాటర్. ఇది ఇంకా లైమ్ స్టోన్కి కాల్షియం కార్బోనేట్ కదా, లైమ్ స్టోన్ అంటే కాల్షియం కార్బోనేట్ ఏంటంటే వాటర్కి కరిగే గుణం ఉంటుంది, కాబట్టి వెంటనే కరగదు, కొన్ని కోట్ల సంవత్సరాల ప్రాసెస్ మాట ఇది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మొసమై గుహల్లో కొన్ని భాగాలు ఇంకా అన్వేషించబడలేదు. వర్షాకాలంలో నీటి స్థాయి పెరగడం వల్ల కొన్ని సొరంగాలు మూసుకుపోతాయి, మరియు వాటి లోతు ఇప్పటికే ఖచ్చితంగా కొలవలేకపోయారు. చాలా కంజెస్టెడ్గా ఉంటాయి ఈ మొసమై కేవ్స్. ముందు వీడియోలో రాజధాని షిల్లాంగ్లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ చూసాం కదా. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశమైన చిరపుంజికి వెళ్తున్నాం. చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్లో చదువుకున్న చిరపుంజిని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా. రెంటల్ స్కూటీ షిల్లాంగ్లో తీసుకుని జస్ట్ 25 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే స్టార్ట్ అయిపోయింది వర్షం. చెప్పా కదా, చిరపుంజి అనేది ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం అని. కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఫస్ట్ వ్యూ పాయింట్కి రీచ్ అవుతాం. ఇది చిరపుంజి ఏరియాలోకి వస్తుంది. చిరపుంజిని ఒకప్పుడు సోహరా అని పిలిచే ఒక చిన్న గిరిజన గ్రామం. కాశీ దగ్గర ప్రజలు ఇక్కడ వేల ఏళ్ళగా నివసిస్తున్నారు. ఇప్పటికీ కూడా మీకు చిరపుంజి అని ఎక్కడా రాసి ఉండదు, సోహరానే కనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్ నుంచి విజువల్స్ ఒకసారి చూడండి. మేఘాలయ అంటేనే మేఘాల ఆలయం. ఆ మేఘాల మధ్యలో ఉన్న ఆత్మల చిరపుంజి కనిపిస్తుంది. ఇక్కడ మేఘాలు పర్వతాలను తాకి విశ్రాంతి తీసుకుంటాయి. ప్రతి ఉదయం మేఘాలు పర్వతాలపైకి ఎగబాగుతూ లోయల మధ్య నృత్యం చేస్తాయి. వ్యూ పాయింట్ దాటుకొని వెళ్తున్న కొద్దీ ఫాగీ ఘాట్ రోడ్స్ మధ్య ప్రయాణం కొత్త అనుభూతినిస్తుంది. కొంత సమయానికి నోసింగ్త్యాంగ్ అని పిలువబడే 7 సిస్టర్ వాటర్ ఫాల్కి రీచ్ అయ్యాం. వాటర్ ఫాల్ పరిస్థితి ఇదండి. ప్రస్తుతానికి ఫాగ్లో మొత్తం నిండిపోయింది. ఈ ఫాగ్ క్లియర్ అయినంత వరకు ఇక్కడ వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే అప్పుడు కనిపిస్తుంది. ఇది స్పాట్ ఎగ్జాక్ట్ వాటర్ ఫాల్. సౌండ్ వినిపిస్తుంది కదా, ఇదేండి 7 సిస్టర్ వాటర్ ఫాల్. అమ్మా ఎంత ఫాగ్ ఉంది. ఇప్పుడు దాకా జస్ట్ ఒక్క పెద్ద వర్షం పడింది, ఒక్క దెబ్బ క్లియర్ అయిపోయింది ఫాగ్ అంతానే. సరదా తీరిపోయింది. నైట్ నిద్ర లేదు వాటర్ ఫాల్ రావడానికి. మొత్తానికి వచ్చా. మేఘాలయ పర్వతాల పొగమంచు చాటును తాగిన ఈ జలపాతం చిరపుంజి పర్వతాల దక్షిణ అంచులో బంగ్లాదేశ్ సరిహద్దుకి దగ్గరగా ఉంటుంది. వర్షాకాలంలో నీరు అపారంగా కురుస్తుంది, కానీ ఎండాకాలంలో ఆ జలపాతం పూర్తిగా కనిపించకుండా పోతుంది. అంటే ప్రకృతి స్వయంగా ఈ జలపాతాన్ని పరిశుభ్రత చిహ్నంగా మారుస్తుంది. ఒక కాలంలో ఉల్లాసం, మరో కాలంలో నిశ్శబ్దం. ఈ జలపాతం చుట్టూ ఉన్న కొండల్లో వందల సంవత్సరాల పాత లైమ్ స్టోన్ గుహలు కూడా ఉన్నాయి. వర్షం పడినప్పుడు ఆ గుహల్లో నీరు బిందువులుగా పడుతూ సంగీతంలా వినిపిస్తుంది. దగ్గరలోనే ఒక ఎకో పార్క్ ఉంటుంది. ఈ పార్క్ టాప్ విజువల్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఎకో పార్క్ షాకింగ్ ఏంటంటే అండి, 7 సిస్టర్ వాటర్ ఫాల్ ఇందాక చూసాం కదా, ఆ వాటర్ ఫాల్ పైనే ఉంటుంది ఈ ఎకో పార్క్. ఈ ఎకో పార్క్లోంచే వాటర్ కింద పడుతుంది అనమాట. ఈ వ్యాలీలోకి కనిపిస్తుంది కదా, సైడ్ వ్యాలీ. ఈ వ్యాలీలోకి పడుతుంది. మనం అటు సైడ్ ఆ వ్యూలోంచి చూసాం. అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా మొత్తం కింద వరకు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అయితే లోయ మొత్తం కనిపించట్లేదు, చాలా డౌన్లో ఉంది లోయ. ఒక 300 మీటర్లు ఉంటుందంట. అందు గురించే అక్కడి నుంచి ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట. ఈ పార్క్ కూడా చాలా బాగుందండి.
చిరపుంజిలో సరైన రూమ్ దొరికిందండి, చాలా తక్కువ రేట్లు. డూప్లెక్స్ హౌస్ ఇది, హోమ్ స్టే, డూప్లెక్స్ హోమ్ స్టే మాట ఇది. ఇదేనండి రూము. మామూలుగా చాలా బాగుంది రూమ్, సూపర్. బాల్కనీ అయితే ఎక్సలెంట్. మార్నింగ్ చూపిస్తాను. చాలా తక్కువ రేటుకి వచ్చింది, జస్ట్ 1000 రూపీస్. ఇదే అదంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది పై టాప్ ఫ్లోర్, అందు గురించి ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు అనమాట. లక్కీగా 1000 రూపీస్కి ఇచ్చేది 3500 అంటున్నమాట. అసలు మీరు ప్రైస్ చెప్పొద్దు, ఫోటోలు కలిసి తీసుకోండి, ప్రైస్ ఏం చెప్పొద్దు అన్నమాట. లోయలో అంచున ఉన్న చిరపుంజి ఊరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరపుంజి ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం. ఒక సంవత్సరం వరకు వర్షం ఆగపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ విస్మయం ఏంటంటే ఇక్కడి ప్రజలు ఇంకా తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడవాలి. ఇక్కడ నేల పొరలు లైమ్ స్టోన్తో నిండి ఉంటాయి. వర్షం పడిన నీరు నేలలోకి సిప్లా జారిపోతుంది. అందుకే వర్షం కురిసిన నీరు నిలవదు. ఇది ప్రకృతి రహస్య విరోధం. ఎక్కువ వర్షం, తక్కువ నీరు. స్థానిక కాశీ తెగ ప్రజలు ఈ ప్రదేశాన్ని సోహ్రా అని పిలుస్తారు. బ్రిటిష్ వారు ఉచ్చరించలేక చుర్రా పుంజి అని పిలిచేవారు. అదే తర్వాత చిరపుంజి అయింది. ఇప్పుడు దగ్గరలోనే ఉన్న మొసమై కేవ్స్కి వెళ్తున్నాం. మొసమై కేవ్స్ దగ్గర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. చిరపుంజిలో ఏమీ లేవు. 30 రూపాయల ఎంట్రీ టికెట్తో లోపలికి ఎంట్రీ అవ్వచ్చు. సిస్టర్ వాటర్ ఫాల్ దగ్గరే ఉంటుంది. మొత్తం ఫారెస్ట్లో ఉన్నాయి, లైమ్ స్టోన్ కేవ్స్. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటాయి. కొన్ని మెట్లు ఎక్కితే పైన కనిపిస్తుంది గుహ యొక్క ఎంట్రీ పాయింట్. ఏమీ డిస్టర్బ్ చేయకుండా న్యాచురల్గా కనిపించే ఈ గుహల్లోకి వెళ్ళడం ఒక మంచి ఎక్స్పీరియన్స్. జురాసిక్ పార్క్ గుహల్లా ఉన్నాయండి. ఇవి చాలా బాగున్నాయి. ఓ చాలా న్యాచురల్గా ఉంచారు, సూపర్. ఇది లైటింగ్ అరేంజ్మెంట్ పెట్టారు. చాలా లోపలికి ఉన్నాయండి కేవ్స్ ఇవి. లక్షల సంవత్సరాల క్రితం వర్షపు నీరు లైమ్ స్టోన్ రాళ్లను మెల్లగా చెక్కుతూ ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించింది. ఇది భూగర్భంలో సైలెంట్గా పెరిగింది. ప్రతి చుక్క నీరు, ప్రతి గాలి తాకిడి ఒక శిల్పాన్ని చెక్కింది. ఇక్కడ మీరు చూడబోయే రాళ్ళు కేవలం రాళ్ళు కావు, అవి కాలం చెక్కిన స్తంభాలు, ప్రకృతికి ఉన్న సహనానికి సాక్ష్యం. ఈ గుహ లోపల గాలి కదిలినట్లు అనిపిస్తుంది, కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. గుహలో ఉండే గాలి ఒత్తిడి మార్పుడు వల్ల కలిగిన శబ్దం అది. లావున్న వాళ్ళు అయితే పట్టే పట్టరు ఇందులో. ఓ బాబోయ్, అమ్మాయి టోపీ, అమ్మకి అమ్మ, అమ్మ బాబోయ్, చాలా టఫ్గా ఉందండి ఇది. ఓ కేవ్స్ భలే ఉన్నాయి ఇవి. అమ్మని అమ్మ, అమ్మ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ఒంగుని మరి వెళ్ళాల్సి వస్తుంది. బాగుందండి ఎక్స్పీరియన్స్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓహో ఒంగుని వెళ్ళాల్సి వస్తుందండి బాబు. వాటర్ చూసారా, ఇదిగో ఈ వేలోంచి ఇలా పారింది మాట వాటర్. ఇది ఎందుకంటే లైమ్ స్టోన్కి కాల్షియం కార్బోనేట్ కదా. లైమ్ స్టోన్ అంటే కాల్షియం కార్బోనేట్కి ఏంటంటే వాటర్కి కరిగే గుణం ఉంటుంది. కాబట్టి వెంటనే కరగదు, కొన్ని కోట్ల సంవత్సరాల ప్రాసెస్ మాట. ఇది కొన్ని కోట్ల సంవత్సరాల ప్రాసెస్ జరిగి ఈ కేవ్స్ ఇలా తయారయ్యామాట. ఇంతకుముందు మనం వారీచోర చూసాం కదా, సేమ్ అది కూడా అలాగే. మన బొర్రా కేవ్స్, ఎక్కడ కేవ్స్ అయినా లైమ్ స్టోన్ కేవ్స్ అన్నీ ఈ విధంగానే ఫామ్ అవుతాయి. కంపల్సరీ చుట్టుపక్కల ఏరియాలో కంపల్సరీ ఒక నది కానీ ఒక చిన్న వాగ్ కానీ ఉంటుంది. ఆ వాగ్ ఎప్పుడు వీటి నుంచి ప్రవహిస్తుంటుంది. సీపేజ్ కూడా అవుతుంది చూసారు, అక్కడక్కడ వాటర్ చుక్క డ్రాప్స్ పడుతుంది. ఇదంతా తడిగా ఉంది చూడు. బట్ ఇంకా కొన్ని సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలకే ఇంకా అవుతుంది అన్నమాట. అది ప్రాసెస్ అవుతున్న కొద్దీ ఇవి ఇలాగా ఫామ్ అవుతూనే ఉంటాయి. బాగుందండి నిజంగా, చాలా న్యాచురల్గా ఉంచారు. ఈ న్యాచురల్నెస్సే కావాలి కంపల్సరీ టూరిస్ట్స్కి. చూసేలా ఉందో, చిన్న సందులా ఉంది, చిన్న దాంతో ఊళ్ళోంచి వచ్చాం బయటికి. లాగుండే లేదు రారు, చాలా కష్టం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మొసమై గుహల్లో కొన్ని భాగాలు ఇంకా అన్వేషించబడలేదు. వర్షాకాలంలో నీటి స్థాయి పెరగడం వల్ల కొన్ని సొరంగాలు మూసుకుపోతాయి, మరియు వాటి లోతు ఇప్పటికే ఖచ్చితంగా కొలవలేకపోయారు. చాలా కంజెస్టెడ్గా ఉంటాయి ఈ మొసమై కేవ్స్.
నా సజెషన్ ఏంటంటే లావుగా ఉండేవాళ్ళు ఈ కేవ్స్లోకి ఎంటర్ అవ్వద్దు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూడండి ఇది ఎలా వెళ్తున్నారు, అసలు హోల్ ఎంత చిన్నది ఉందో. వాటర్ చాలా ట్రాన్స్పరెంట్. నేచర్ ఎలా చెక్కినట్టుంది శిల్పాలని, పిల్లర్లా కనిపిస్తుంది చూసారా. ఇది న్యాచురల్ కేవ్స్లోని ఏదో సెట్టింగ్ వేసినట్టుంది కానీ షూటింగ్స్ తీయచ్చు, చాలా బాగుంది. ఫైనల్ ఎగ్జిట్ 150 మీటర్స్ తర్వాత ఫైనల్ ఎగ్జిట్ ఇక్కడికి వచ్చామన్నమాట. ఇదిగో ఇదే కనిపిస్తుంది, చిన్న హోల్ నుంచి బయటకు వచ్చాం. ఎలా ఉందండి మసమాయ్ కేవ్స్, చాలా అడ్వెంచరస్ ఉంది కదా. ఓ మొత్తం చిన్న ఫారెస్ట్ సౌండ్ ఇంట్రెస్టింగ్ చూసారా, ఎలా ఉంది చూసారా. మా డీప్ ఫారెస్ట్లోని అమెజాన్ ఫారెస్ట్లో ఉంటే అలాగో సౌండ్స్ చేస్తాయి కదా, అలా ఉందండి. మంచి ఎక్స్పీరియన్స్ అండి. మేఘాలయాలో మాత్రం నిజంగా ఇది అనుకోవచ్చు టూరిస్టులు. ఎక్కడ ఇన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇంకా న్యాచురల్ కేవ్స్ ఉన్నాయి, బాబా సూపర్ అండి. సో నెక్స్ట్ వేరే పాయింట్కి వెళ్తున్నాను, అక్కడ కలుద్దాం. ఎలా ఉందండి వీడియో? నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఎక్సలెంట్గా ఉంటాయి, వాటిని అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇన్స్టా FBలో మెసేజ్ చేయండి. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి హైప్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.